వర్షాకాల సమావేశాల్లో గందరగోళం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా మనం ఇంతకుముందు మాట్లాడిన దానికి లింక్ ఉన్నదే, ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్టే. అంటే ఈ సమావేశాల్లో ఏదో 1-2 రోజులు గందరగోళం అనుకుంటే దాన్ని చివరి రేపటితో లాస్ట్, రేపటి వరకు దీని గందరగోళాన్ని కంటిన్యూ చేయడం ద్వారా సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ ఏం చేసింది, ఇంపార్టెంట్ అంశాలు పార్లమెంట్లో చర్చకు రాకుండా అడ్డుపడింది, ఇంపార్టెంట్ బిల్స్ పాస్ కాకుండా అడ్డుపడింది. ఇవాళ కాకపోతే రేపైనా పాస్ చేస్తారు, పెద్ద ఇష్యూ కాదు. డీలిమిటేషన్ అమెండ్మెంట్కి సంబంధించి దాని మీద చర్చ లేకుండా చేసి పారేస్తుంది. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ ఏం అచీవ్ చేసినట్టు సార్? అంటే ఇప్పుడు 13వ తారీఖు తర్వాత నాకు తెలిసి 15 వరకు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉంటారో లేదో తెలియదు. మళ్ళీ ఆయన ఇమీడియట్గా విదేశీ పర్యటనలు ఉంటాయి. దేశ స్వాతంత్ర దినోత్సవం నాడైనా ఆయన ఇక్కడ ఉండే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు? అంటే వీటి గురించి ఎవ్వరూ మాట్లాడరు. సమస్య ఏంటంటే మన దేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇటువైపు మైక్ పెట్టాలి, ఇటువైపు మైక్ పెట్టాలి. ఇది జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాం మనం. చాలా మోస్ట్ డేంజరస్ థింగ్ సార్ ఇది. ఏంటంటే ఎవరైనా సరే, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఏం చేస్తున్నాడు? మీరు ఇప్పుడు సింపుల్ లాజిక్, ఆయన అమిత్ షా వచ్చి మాట్లాడాలి అంతే. అమిత్ షా ఏది పడుతుందో మాట్లాడితే కుదరదు, ఆయనే చెప్తాడు, డిసైడ్ చేస్తాడు. అమిత్ షా ఏం మాట్లాడాలో కూడా ఆయన ముందు రోజు ఇచ్చేస్తే హోంవర్క్ చేసుకుని వస్తారు. ఎట్లుందంటే మీరు డే 1 నుంచి చూడండి, పార్లమెంట్ సమావేశాలు మొదలైన నాటి నుంచి ప్రధాని నివాసాన్ని దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపారు. ఆ వెంటనే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడడం మొదలు పెట్టారు. బొద్దింకల ఉద్యమం అటువైపు జరిగింది. ఆ బొద్దింకల ఉద్యమం జరుగుతుంటే నిజంగానే పోనీ ఇదే రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళాడా? వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశాడా? ఎన్ఎస్యుఐ కార్యకర్తలు ఎవరైనా బొద్దింకలతో ఉన్నారా? అందులో పని చేశారా? అంటే చేయలే. ఒక్కసారన్నా రాహుల్ గాంధీ అభిజిత్ దిప్కే గురించి మాట్లాడుతున్నారా? సోనం వాంగ్చుక్ అనే పేరు తీసుకున్నారా? సౌరవ్ దాస్ అనే పేరు తీసుకున్నారా? కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు తీసుకున్నారా? తీసుకోలేదు, మాట్లాడలేదండి ఆయన. ఎక్కడ మాట్లాడలేదు. ఆయన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను అంటాడు. ఎవరి మీద దాడి జరిగింది? నిజంగానే ఎవరి మీద దాడి చేశారు? లాఠీ చార్జ్ జరిగింది అని మాట్లాడుతున్నారు కదా. లాఠీ చార్జ్ చేసింది ఎవరు? వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం. నిజంగానే నెల రోజుల పాటు ఉద్యమం చేస్తున్నంతసేపు, శాంతియుతంగా ఉన్నంతసేపు ఎవరన్నా దాడి చేశారా? వాళ్ళు టచ్ కూడా చేయలేదు. చలో పార్లమెంట్ అన్న తర్వాత కదా, బయటకు రావడానికి వీల్లేదంటే కదా వాళ్ళు పెప్పర్ స్ప్రేలు కొట్టి పోలీసుల మీద దాడి చేశారు కదా. 100 మంది పైగా పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల కుటుంబ సభ్యులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి విజువల్స్ చూపించారు. ఇవేమి మాట్లాడకుండా పెల్లెట్ గన్స్ గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ. సో పెల్లెట్ గన్స్ ఎందుకు ప్రయోగించారు? ఎవరు ప్రయోగించమని చెప్పారు అనేది రాహుల్ గాంధీ ప్రశ్న. ఎవరు ప్రయోగించమని చెప్పారు అంటే ఇప్పుడు ఆయన స్ట్రాటజీ ఏంటంటే, వ్యూహం ఏంటంటే నాకు స్పష్టంగా అర్థమవుతుంది. వ్యూహం ఏంటంటే మీరు స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ విషయం మీదనే మాట్లాడాలి అని అంటాడు. ఆ పర్టికులర్ విషయమే, ఇంకా వేరే మాట్లాడకూడదంట. నిజంగా ఆయన నన్ను అడిగితే కరణ్ థాపర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడేమో మరి. కరణ్ థాపర్ డెవిల్స్ అడ్వకేట్ ఉండదు ఇలాగే. సో మీరు ఏం చెప్తున్నారు నాకు అక్కర్లేదు, నాకు ఇది మాత్రమే సమాధానం చెప్పు. ఎప్పుడు అలా ఉండదు. అంటే పార్లమెంట్ అలా నడవదు కదా లిటరల్లీ మాట్లాడితే. ఇప్పుడు రాహుల్ గాంధీని సేమ్ ప్రశ్న అడిగామనుకోండి, మీరు పర్టికులర్లీ విదేశీ పర్యటనకి వెళ్ళారు కదా, ఎవరిని కలిసారో చెప్పండి. మీరు అదే చెప్పండి నాకు. ఎవరిని కలిసారు? ఎవరిని కలుస్తున్నారు? సీక్రెట్ మీటింగ్స్ ఎందుకు చేస్తున్నారు? ఆయన దగ్గర ఉన్నట్టుగా భావిస్తున్నా, అనుమానిస్తున్నా. 2 పాస్పోర్ట్లు 2 వైపులా వెళ్తుంది కదా ఇష్యూ. ఎప్పుడు 2 వైపులా ఉంటది కదా. సో సీక్రెట్ పాస్పోర్ట్, మీరు పాస్పోర్ట్లు సరే వాట్ ఎవర్ సీక్రెట్ పాస్పోర్ట్ ఉందో లేదు తర్వాత సంగతి. బట్ అట్లీస్ట్ నువ్వు విదేశీ పర్యటనలకు వెళ్తున్నావు కదా, ఎస్పీజీ భద్రత లేకుండా వెళ్తున్నావు కదా, వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నావు కదా, అనానిమస్ గా వెళ్తున్నారని పార్లమెంట్ లోనే అమిత్ షా ప్రకటించాడు. ఒకవేళ నిజంగా ఆయన అబద్ధం చెప్పినట్టయితే ప్రివిలేజ్ కమిషన్ పెట్టి మోషన్ మీరు పాస్ చేయండి. ఆయన అబద్ధం చెప్పినట్టయితే, అబద్ధం చెప్పలేదనే కదా అర్థం. అమిత్ షానే స్వయంగా ప్రకటించాడు, విదేశీ పర్యటనలకు వెళుతున్నప్పుడే ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదని. పార్లమెంట్ సెషన్స్ లో ఎన్ని చర్చల్లో ఆయన పాల్గొనలేదో లిస్ట్ చదివాడు. మనం కూడా డిస్కస్ చేసాం దాని గురించి. సో ఇప్పుడు అమిత్ షా ఇదే అంశం మీద ఇంతవరకే సమాధానం చెప్పాలని చెప్తున్న రాహుల్ గాంధీ, సేమ్ స్పెసిఫిక్ గా రాహుల్ గాంధీ గారు మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏ పర్యటనలకు వెళ్ళొచ్చారు, ఎవరెవరిని కలుస్తున్నారు, మీరు డిస్క్లోజ్ చేయండి ఫస్ట్. అది కుదరదు. అలా అడిగారు అనుకోండి, ఆ ప్రశ్న అడిగారు అనుకోండి, మీరు అంధభక్తు, మీరు గోధి మీడియా, మీరు బీజేపీ మనిషి. ఎందుకు కుదరదు సార్? ఆయన చెప్పబోయారు. ఇప్పుడు ఆయన యూకే లండన్ వెళ్ళినప్పుడు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన సమావేశమో సభో కన్వెన్షనో కాదండి, ఆడిటోరియంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు, కొన్ని సంస్థలు, ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నది వాస్తవం కాదా? ఆయన అక్కడ మాట్లాడింది వాస్తవమా కాదా? తిరిగి మీరు వచ్చి మా నెత్తినెక్కి డాన్స్ కట్టండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ వేడుకున్నది వాస్తవమా కాదా? అవన్నీ రిపోర్ట్ అయిన అంశాలేగా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ లేదు మీరు గోధి మీడియా. సో అంటే పాయింట్ ఏంటంటే మనకు కావాల్సింది మాత్రమే మేము తీసుకుంటాం, మాకు అవసరం లేనిది ఏది మేము తీసుకోము, దానికి మేము మిమ్మల్ని బదనాం చేస్తాం. సో ఇప్పుడు అమిత్ షా మాట్లాడాలి అన్నారు అనుకోండి, అమిత్ షా మాట్లాడేటప్పుడు ఆయన ఏం మాట్లాడాలో డిసైడ్ చేసి, ఆయన అమిత్ షా ఇదివరకు కూడా అన్నాడు, అది నేను ఏం మాట్లాడాలో డిసైడ్ చేసే అధికారం మీకు లేదు అని.
మీరు వినండి, ఆయన చెప్పే మా ప్రశ్నలో మీరు అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పలేదంటే మీరు ఇంకో ప్రశ్నలు అడగచ్చు, లిబర్టీ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే FCRA బిల్ కానీ లేకపోతే ఏ చట్టం రావాలనే సార్ ప్రజాప్రతినిధులను ఎందుకు ఎన్నుకున్నాం సార్ మనము? అసలు పాయింట్ ఏంటి? ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకి మేనిఫెస్టో పెడతారు, నేను ఈ పర్టికులర్ సమస్యల్ని పరిష్కరిస్తాను, వీటి మీద నేను ఈ పని చేస్తాను, ఇది నా ఎజెండా అని ఏ పార్టీ అయినా సరే ఫస్ట్ ప్రకటిస్తుంది. ఆ ప్రకటించిన దానికి అనుగుణంగానే ప్రజా తీర్పు మేరకు ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు పరిచే ప్రయత్నం చేయాలి. బీజేపీ మేనిఫెస్టో యాక్చువల్లీ మనం క్వశ్చన్ చేయాల్సిందే. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది UCC తీసుకొస్తానని, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకొస్తాను, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అని. బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది అయోధ్య రామజన్మభూమి గురించి, ఆర్టికల్ 370 రిమూవ్ చేస్తామని పెట్టారు. సో వాటికి ప్రజలు మద్దతు ఇచ్చారు, తీర్పునిచ్చారు, పోయి అధికారంలో ఉన్నారు. వాళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళదే. సో విదేశీ నిధుల్ని ఆపుతామని చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉన్నామని చెప్పే విషయం. విదేశీ నిధుల్ని ఆపుతాము అని చెప్పారు, ఆపడానికి FCRA తీసుకొచ్చారు. సో మీరు 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 నిజంగానే FCRAని కాంట్రడిక్ట్ చేయాలనుకుంటే మీరు టెక్నికల్ గా మాట్లాడాలి. టెక్నికల్ గా అవును FCRA వల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్పండి, ఇది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందో చెప్పండి, నిజంగానే రాజ్యాంగబద్ధంగా ఈ పర్టికులర్ విషయాన్ని విదేశీ నిధుల విషయంలో మీ స్టాండ్ ఏంటో చెప్పండి. మీరు అవి ఏవి చెప్పకుండా అసలు బిల్లే రాకూడదు అని అంటే ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? చర్చ ద్వారా జరగాలి కదా. మీకు పార్లమెంట్కి పంపించింది మీరు చర్చిస్తారని, మీరు పార్లమెంట్కి వెళ్ళి నేను అసలు జరగకుండా చేస్తాను అని అంటే అది బీజేపీ చేసినా తప్పే, కాంగ్రెస్ చేసినా తప్పే, ఎవరైనా సరే. ఒక అధికార పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు, నేను ఇది చేస్తానని చెప్పారు కాబట్టి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. చేసుకునే విధంగా అందులో ఏమన్నా వరమరికలు ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఎండగట్టండి. అండ్ అందుకే మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ అట్ ఆల్ నిజంగా ఏదైనా మంత్రి ఒక తప్పు మాట చెప్పారనుకోండి, ఒక అబద్ధం చెప్పారనుకోండి, మీరు ఆయన మీద చర్యలు తీసుకునే అధికారం ఉంది. ప్రివిలేజ్ మోషన్స్ పెట్టొచ్చు, లేకపోతే వాళ్ళని సెలెక్ట్ ఏదో సమ్ స్పీకర్ కి అధికారాలు ఉన్నాయి. మీరు స్పీకర్ మీద అభిశంసన పెట్టారు కదా మొన్న, ఏం సాధించారు? సమస్య ఏంటంటే అంటే ఇవన్నీ రిపోర్ట్ చేయకుండా, ఇవేం మాట్లాడకుండా రాహుల్ గాంధీ ఇలా అన్నాడు అంతే అయిపోయింది. సో ఇది ప్రాబ్లం. రాహుల్ గాంధీ అన్నా, అమిత్ షా అన్నా నిజమేంటి అబద్ధం ఏంటి చెప్పగలిగేటువంటి సామర్థ్యము, చెప్పాల్సినటువంటి అవసరం మీడియాకు ఉంది. ఇలా మాట్లాడడం తప్పైతే దీన్ని గోధి మీడియా అంటే అసలు మీడియాకి హక్కే లేనట్టు మాట్లాడారు. దాన్నే ఉంటారు సార్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న నేషనల్ మీడియాని క్లెయిమ్ చేసుకుంటున్న ఒక 7-8 మీడియా హౌసెస్ ఉన్నాయి. చైనా వాళ్ళ కమ్యూనిస్ట్ వార్షికోత్సవానికి ఫస్ట్ పేజీలో కమర్షియల్స్ చేసుకునే మీడియా హౌసెస్ ఉన్నాయి. తర్వాత ఏమో డీప్ స్టేట్ ఫండింగ్ తో నడిచే మీడియా హౌసెస్ ఉన్నాయి. మనం పేరెందుకు చెప్పకూడదు? హిందూ పేపర్ లో డైరెక్ట్ గా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ పేజ్ 1 లో వచ్చింది. పేజ్ 1 లో అది కూడా ఎప్పుడు చైనాతో విపరీతమైన ప్రతిష్టంభన ఉన్న టైంలో గల్వాన్ లో క్లాష్ జరిగి మన మోహరింపులు చేశాము. లదాఖ్ ఈస్టర్న్ లదాఖ్ లో పూర్తిగా మన భద్రతా బలగాలు ఉన్నాయి, S-400 డిప్లాయ్ చేసిన సందర్భంలో ఆ టైంలో మీరు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ వేస్తారా? దాన్ని జర్నలిజం అనాలా? నేను నెంబర్స్ చెప్తాను సార్. అసలు వీళ్ళు గోధి మీడియా అంటున్నారు కదా, జస్ట్ ఒక్క 2 minutes ఇది 2 minutes ఐమ్ టెల్లింగ్ యూ. 2014 నుంచి 2026 వరకు ఈ 12 సంవత్సరాల్లో పద్మ అవార్డులు వచ్చిన వర్కింగ్ జర్నలిస్ట్ల పేర్లు చెప్పండి ఒకసారి చూద్దాం. ఒక రజత్ శర్మ, ఒక స్వపన్ దాస్ గుప్తా తప్పితే ఎవరు లేరు. వర్కింగ్ జర్నలిస్ట్ అంటే మీడియా ఛానల్లో నడుపుతూ మీడియా ఛానల్లో ప్రైమ్ టైం యాంకర్లుగా ఉండే వాళ్ళకి అసలు ఒక్క పద్మ అవార్డు ఇవ్వలే. మీకు 2004 నుంచి 2014 మధ్య చెప్తాను. 2005 తరుణ్ తేజ్పాల్, మొన్ననే రేప్ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి, జైలు శిక్ష ఖరారైనటువంటి వ్యక్తి తరుణ్ తేజ్పాల్ రెహల్కా 2005లో పద్మ అవార్డు ఇచ్చారు. మానస్ చౌదరి, మమేన్ మాథ్యూ, శోభనా భారతియ, సుచేతా దలాల్, మృణాల్ పాండే, బర్ఖాదత్ ఏం చేస్తుందో తెలుసు కదా మనకు. ఎవరు ఏ మంత్రిత్వ శాఖలో ఉండాలో ఫోన్ల ద్వారా మంతనాలు జరిపేటువంటి వ్యక్తి, ఒక దళారిగా వ్యవహరించినటువంటి వ్యక్తి జర్నలిస్ట్ గా పద్మశ్రీ ఇచ్చారు. ఆమె అప్పుడు ఎన్డీటీవీలో వర్క్ చేస్తోంది. ఓకే. అండ్ మరి పద్మ అవార్డు వచ్చిన తర్వాత ఆమె యూపీఏకి సపోర్ట్ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుందా? రాజ్దీప్ సర్దేశాయ్ పద్మ అవార్డు వచ్చింది 2008, అలోక్ మెహతా 2009, ఫరీద్ జకారియా 2009, శేఖర్ గుప్తా 2009, 2012 సురేష్ కల్మాడి, 2013 ఎన్ రామ్ పద్మభూషణ్ అవార్డు. ఇవాళ మనం మాట్లాడిన ఎన్ రామ్. వీళ్ళందరి ఐడియాలజీ, వీళ్ళందరూ గోధి మీడియా కాదు, వీళ్ళందరూ లుటియన్స్ కాదు, వీళ్ళందరూ చాలా గొప్ప జర్నలిస్టులు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ సజెస్ట్ కదా, అంతే కదా. ఇప్పుడు మీరు జర్నలిస్టులకి ఫేవర్స్ చేస్తున్నారు, మీరందరూ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, మరి వాళ్ళకి ఏం అవార్డులు వచ్చినాయి నిజంగానే? ఇప్పుడు అర్నబ్ గోస్వామికి ఏం అవార్డు వచ్చింది? వర్కింగ్ కదా వాళ్ళు, వర్కింగ్ కంపెనీ ఛానల్స్ నడుపుతున్న వాళ్ళు కదా. అర్నబ్ గోస్వామికి ఏమొచ్చింది, సుధీర్ చౌదరికి ఏమొచ్చింది, నావికా కుమార్కి ఏమొచ్చింది, ఆనంద్ నరసింహన్కి ఏమొచ్చింది? వీళ్ళందరూ గోధి మీడియా.
ఇటువైపు ఉన్న వాళ్ళు మాత్రం రాజ్దీప్ సర్దేశాయ్, శేఖర్ గుప్తా, కరణ్ థాపర్, లేకపోతే ప్రణయ్ రాయ్, వీళ్ళందరూ స్కామ్లు చేసిన వాళ్ళు, ఒక పార్టీకి పూర్తిగా అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ ని ప్రెజెంట్ చేసిన వాళ్ళు, ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ గొప్ప జర్నలిస్టులు. ఇది కదా హిపోక్రసీ. జర్నలిస్ట్ ఇటువైపు ఐడియాలజికల్ వార్ ఎప్పుడైనా ఉంటుంది, నేను కాదను. అటువైపు ఐడియాలజీ ఉంటుంది, ఇటువైపు ఐడియాలజీ ఉండొచ్చు. బట్ దాన్ని ప్రాపర్ గా రెండింటిని కలిపి చూపించే, నేను లెఫ్ట్ జర్నలిస్ట్, నాకు చాలా మంది గురువులు ఉన్నారు, నాకు చాలా గురువులు ఉన్నారు, మీకు గురువులు ఉన్నారు, ఎవరైనా కావచ్చు. అంటే నిజాన్ని చెప్పేటప్పుడు మీరు వేరే వ్యక్తి, మేము మాట్లాడితే ఒక లెక్క, మీరు మాట్లాడితే ఒక లెక్క అంటే ఎలా? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ మీట్ హ్యాండిల్ చేయట్లేదు అని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టట్లేదు అనేది వీళ్ళ క్వశ్చన్. అంటే ఏంటి? ప్రెస్ అడిగే ప్రశ్నల్ని తీసుకోవట్లేదు మోదీ అని. ఇవాళ నేను డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తాం. రాహుల్ గాంధీని ఒకసారి అర్నబ్ గోస్వామికి ఇంటర్వ్యూ ఇవ్వనండి, దూద్ కా దూద్ పానీ పానీ అవుతుంది. అంతే. ఒకసారి నావికా కుమార్కి ఇంటర్వ్యూ ఇవ్వనండి రాహుల్ గాంధీని, చూద్దాం. ఇంటర్వ్యూ, జస్ట్ 1-to-1 ఇంటర్వ్యూ. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ఇది హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసిన ప్రతిసారి వీళ్ళు అంటే వాళ్ళ మీద ఒక ట్యాగ్ వేయాలి, బట్టగాల్చి మీద పడేయాలి, వదిలేయాలి. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వరకు మాట్లాడిన 3 అంశాలు కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నవి. ఏది సరిహద్దుల్లో పాకిస్తాన్ మోహరింపులు, సర్క్రీక్ దగ్గర కావచ్చు, ఇటువైపు